హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 22లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ తోటి పంజాబ్ కింగ్స్ అయితే తలబడబోతుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అదేవిధంగా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది. ప్రజెంట్ వచ్చేసరికి రెండు జట్లు పాయింట్గా పట్టుకుని ఏ పొజిషన్లో ఉండడం జరిగింది. గత మ్యాచ్లో ఈ రెండు జట్లు పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏమైనా ప్లస్లు ఉన్నాయా, మైనస్లు ఉన్నాయా, అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అనేది అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 22లో చెన్నై సూపర్ కింగ్ తోటి పంజాబ్ కింగ్స్ అయితే తలపడనుంది. మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం. మొట్టమొదటిగా వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ విషయానికి వచ్చినట్లయితే చెన్నై సూపర్ కింగ్ ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది. పూర్తిగా విఫలం అవుతుందని చెప్పుకోవచ్చు. చెన్నై ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడితే కేవలం ఒకే మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది. 3 మ్యాచ్లో వరుసగా ఓటమిలు అయితే చవి చూడడం జరిగింది. ముఖ్యంగా 3 మ్యాచ్లో ఓడిపోవడానికి చెన్నై అతిపెద్ద బలమైన కారణం ఏంటంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోవడం. కాకపోతే గత మ్యాచ్లో చూసుకుంటే మాత్రమైతే అటు బ్యాటింగ్ చేయడానికి ప్లేయర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఇట్లా వచ్చి అటు అవుట్ అవుతున్నట్టయితే ఉంది. కాన్ఫిడెన్సే లేదు అని చెప్పుకోవచ్చు ప్లేయర్స్కి మాత్రమైతే. మ్యాచ్ జరుగుతున్న కొద్దీ పర్ఫార్మెన్స్ అయితే పెరగాలి, కానీ చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే మ్యాచ్లు జరుగుతున్న కొద్దీ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం అయితే గ్రాడ్యువల్గా అయితే పడిపోతూ వస్తూనే ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్కి ఫోర్త్ మ్యాచ్కి చాలా చేంజెస్ అయితే రావడం జరిగింది. పర్ఫార్మెన్స్లో మాత్రం అయితే సేమ్ ఇదే విధంగా రాణిస్తే మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ 10వ స్థానంకి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తాయి. ప్లే ఆఫ్ చేరకుండా ఈసారి కూడా ఇంటి మొక్కం పట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు సగం మ్యాచ్లకైతే దగ్గర పడుతున్నాను కూడా చెప్పుకోవచ్చు. ఈ టైంలో చెన్నై సూపర్ కింగ్ గెలుపు దిశ బాటలు పట్టకపోతే మాత్రం అయితే చాలా కష్టమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ పాయింట్గా పట్టుకలో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ 9వ పొజిషన్లో ఉంది 2 పాయింట్లతోటి. నెట్ రన్ రేట్ వచ్చేసరికి -0.89 అయితే ఉండడం జరిగింది. చాలా దారుణమైన సిచ్యువేషన్లో చెన్నై సూపర్ కింగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్తో జరిగిన మ్యాచ్లో 25 పరుగుల తేడాతోనైతే ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్ ఓటం తర్వాత ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్ పంజాబ్ కింగ్స్తోనైతే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అని అయితే చూద్దాం. ప్లేయింగ్ 11లో చూసుకుంటే ఒక మార్పు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంకిత్ చౌదరిని తీసేసి అతని ప్లేస్లో వచ్చేసరికి నాథన్ ఎల్లిస్ని అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది చెన్నై సూపర్ కింగ్. ఇది ఒక్క మార్పు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, రచీంద్ర రవీంద్ర, డేవిన్ కాన్వే, విజయ్ శంకర్, శివం దుబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నాథన్ ఎలిస్, నూరు అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీసా పత్రానా వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా పేర్లు చూస్తే మాత్రం అయితే చాలా బలమైన పేర్లు అయితే ఉండడం జరిగింది. రియాలిటీకి వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతుంది. బ్యాటింగ్ పొజిషన్లో అందరూ విఫలం అవుతారు. ఒక్క ప్లేయర్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. అందరూ కూడా విఫలం అవుతారు. బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి నూర్ అహ్మద్ కానీ, ఖలీల్ అహ్మద్ కానీ, నాథన్ ఎలిస్, మతీషా పత్రానా వంటి ప్లేయర్స్ మాత్రమే మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబడుతుంది. చెన్నై సూపర్ కింగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎటువంటి లోపాలు అయితే కనిపించడం లేదు. కాకపోతే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చాలా లోపాలు అయితే ఉండడం జరిగింది. లోపాలు మొత్తానికి అధిగమించాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో చాలా స్ట్రాంగ్ అయిన టీం. ఓడించాలంటే చెన్నై సూపర్ కింగ్ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తేనే ఓడించే అవకాశం అయితే కనిపిస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే చెన్నై బ్యాటింగ్ లైన్లో మెరుగుపడితేనే మ్యాచ్లో గెలుస్తుంది. లేకపోతే మరో ఓటమి అయితే చవి చూడాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో వచ్చేసరికి ఓవరాల్గా 3 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 2 విజయాలకు అపజయంతో పాయింట్ పట్టుకలో చూసుకుంటే 4వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +0.07 అయితే ఉండడం జరిగింది. మంచి రన్ రేట్తో అయితే మంచి పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్ మాత్రమైతే. వరుసగా 2 విజయాలు అందుకున్న పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్ చేతులు 50 పరుగుల తేడాతోనైతే ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. వాళ్ళకి అతిపెద్ద బలం బ్యాటింగ్ బలం, అదేవిధంగా బౌలింగ్ బలం అలాంటివి ఉన్నా కానీ ఆ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు పంజాబ్ బ్యాటర్స్ మాత్రమైతే. అందుకే మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది.
టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు అంటే ఎవ్వరు కూడా రాణించలేదు. టాప్ 4 బ్యాటర్లు అయితే తక్కువ స్కోర్‌కి ఔట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నేపాల్ వాదిరే, గ్లెన్ మాక్స్‌వెల్ కొంతమేర ఆకట్టుకోవడం ప్రయత్నం అయితే చేశారు. అప్పటికే రన్ రేట్ పెరగడంతోనైతే ఆ మ్యాచ్‌లో అయితే ఓడిపోవడం జరిగింది. అంతకుముందు మ్యాచ్‌లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ అటు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయినా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయినా, బౌలర్స్ అయినా గానీ సమిష్టిగా అయితే రాణించడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ ఓటమి తర్వాత ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్‌తోనైతే తలపడబోతుంది. మరి ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి పంజాబ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా? అనేదైతే క్లియర్ కట్‌గా అయితే చూద్దాం. ప్రియాన్స్ ఆర్యన్, ప్రభు సిమ్రాన్ సింగ్, మార్కస్ స్టోనీ, శ్రేయస్ అయ్యర్, నేపాల్ వధేరా, గెయిన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, శ్రేయాన్ షెడ్డే, హర్షదీప్ సింగ్, లాగు ఫెర్గ్యూసన్‌తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చేసరికి యజ్వేంద్ర చాహల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే అవకాశం ఉంది. లేదు అంటే నేపాల్ వధేరా ఇంపాక్ట్ ప్లేయర్ ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే మన పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉంది. ప్లేయింగ్ 11లో చూసుకుంటే ముఖ్యంగా పంజాబ్‌కి అతిపెద్ద బలం బ్యాటింగ్ బలం. ఆ బ్యాటింగ్‌లో చూసుకుంటే ప్రభు సిమ్రాన్ సింగ్, మార్కో స్టోనీ, శ్రేయస్ అయ్యర్, నేపాల్ వద్రా, గెయిన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్ మాత్రమైతే భీకరం అంటే అది భయంకరమైన ఫామ్‌లో ఉండడం జరిగింది. ఈ పంజాబ్‌కి అయితే కలిసొచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. కాకపోతే గత 2 మ్యాచ్‌ల నుంచి ప్రియాన్స్ ఆర్యన్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు ఓపెనింగ్ పొజిషన్‌లో. అతను ఒక్కడు రాణిస్తే మాత్రమైతే పంజాబ్ కింగ్స్ అయితే తిరుగుండా అని చెప్పుకోవచ్చు. కింగ్స్ బ్యాటింగ్‌లో వచ్చేసరికి ఎంత బలంగా ఉందో అదేవిధంగా బౌలింగ్ డిపార్ట్మెంట్‌కి వచ్చేసరికి 6 రేంజ్‌లో ఉండడం జరిగింది. అంతకు మించే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ అని, లాగు ఫెర్గుసన్, యజ్వేంద్ర చాహల్ మాత్రమైతే ప్రత్యర్థి జట్టులకైతే అడలెత్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పవర్ ప్లేలో సింగ్ మాత్రమైతే వికెట్ టేకర్‌గా అయితే నిలవడం జరిగింది. పవర్ ప్లేలోనే 2 వికెట్లు అయితే తీస్తున్నాడు ప్రతి మ్యాచ్‌లో. అదేవిధంగా డెత్ ఓవర్‌లోకి వచ్చేసరికి అక్యురేట్‌గా అయితే బౌలింగ్ చేస్తున్నాడు. అతని తోడుగా లాకీ ఫెర్గ్యూసన్ గానీ, యజ్వేంద్ర చాహల్ గానీ, శ్రేయాన్ షెడ్డే మాత్రం అయితే బౌలింగ్‌లో చాలా మేరకు అయితే ఆకట్టుకుంటారు. అందుకే పంజాబ్ కింగ్స్ మాత్రమైతే వరుస విజయాలైతే సాధించడం జరిగింది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్ మాత్రమే విఫలమైంది. కానీ బౌలింగ్‌లో మంచిగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. చెన్నైతో జరగబోయే మ్యాచ్‌లో గానీ, అటు బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో మరోసారి సక్సెస్ అయితే మాత్రమైతే ఈజీగా విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది. పంజాబ్ కింగ్స్ మాత్రమైతే అన్ని విభాగాల్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. రెండు టీములు కంపేర్ చేస్తే మాత్రం అయితే చెన్నై సూపర్ కంటే పంజాబ్ కింగ్స్‌కే చాలా అంటే చాలా మెరుగ్గా అయితే కనిపిస్తుంది. అటు పర్ఫార్మెన్స్‌లో గానీ, అటు బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ ఏ విభాగంలో అయినా చెన్నైతో కంపేర్ చేస్తే మాత్రం అయితే పంజాబ్ కింగ్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పంజాబ్ మరోసారి అయితే గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఆ పిచ్ మాత్రం అయితే పూర్తిగా బ్యాటింగ్ చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. గత మ్యాచ్‌లు చూసుకుంటే ఈ పిచ్ పైనే దాదాపు 180 నుంచి 200, 220 దాకా అయితే స్కోర్ అయితే వెళ్ళడం జరిగింది. మరోసారి మాత్రం అయితే భారీ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. పిచ్చి బౌలర్ కూడా కొంచెం అయితే అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్‌లకు కూడా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా బ్యాటింగ్ కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ పిచ్ మాత్రం అయితే అన్ని విభాగాల్లో అయితే అనుకూలంగా అయితే ఉండబోతుంది. టాస్ ఏమి కీలకం కాకపోవచ్చు. టాస్ గెలిచిన టీం అయితే మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యర్థి జట్టు ముందు భారీ స్కోర్ పెడితే ఆ ఒత్తిడిలో నెట్టేయొచ్చు కారణంతోనైతే టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం ఏ టీం గెలుస్తే అయితే చూడాలి. నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెన్నై సూపర్ కింగ్ పైన పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధిస్తున్నారైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది? ఏ విధంగా ఉందని అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.